దుష్టుల ఆలోచనకు నడవటం అనేది దేవునికి ఇష్టమైనది కాదు. దుష్టులకు ఉద్దేశ ప్రకారం ఉండటం అనేది దేవుడు కోరుకునేది కాదు. అందుకని మనము ఎవరితో సహవాసం చేయాలి, ఎందుకు చేయాలి, మనం చేసే సహవాసాన్ని బట్టి మనకు కలిగే మేలేంటి? మేలు కలగానే కీడు కలగడదు. అందుకని యేసుతో సహవాసం చేయాల్సిన భవిస్తుంది. అందుకని దుష్టు ఆలోచన నడుక అన్నాడు. అదే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చూస్తే 33 నుంచి 34 వరకు కూడా దేవుని ఆజ్ఞ వస్తుంది. దుష్టులతో సంగతం చేస్తే ఏం జరుగుతుంది, దుష్టులతో సహవాసం చేస్తే ఏం జరుగుతుంది, దుష్ట సంగతం మన కుటుంబాలకు ఏం జరుగుతుంది, దుష్ట సంగతం జీవితానికి ఏం జరుగుతుంది. ఈ సర్వైన వాళ్ళారా, ఒకవేళ మీరు పరుండు వింటున్నా, కూర్చొని వింటున్నా, నుంచొని వింటున్నా, పరిశుద్ధ దేవుని బట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అనేకులు ఎవరితో సహవాసం చేస్తున్నారో తెలియక ఈనాడు చాలా కుటుంబాలు చాలా జీవితంలో పిరికి వారైపోయినారు, దేవునికి రోజులు అయిపోయినారు. చాలా మంది జీవితంలో చూస్తున్నప్పుడు దేవుని యొక్క మార్గం మనిషిని వారు అయినారు. ఈ రోజును ఆలోచించు. దుష్టుల ఆలోచన వరకు పాపం ఇక్కడ ఏమన్నాడంటే, మోసపోకుడి, దుష్ట సంగతము మంచి నడవడిని చెరుపును. నీ సహవాసాన్ని బట్టి దుష్ట సంగతము మంచి నడవడిని చెరుపును, మంచి ప్రవర్తన చెరుపుతుంది, నీతి గల ప్రవర్తన పాడవుతుంది, నీతి గలక జీవితం పాడవుతుంది.